హిట్లర్ తనకు ఆదర్శమని ఎప్పుడూ చెప్పలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కోసం ప్రధాని మోదీతో కిషన్ రెడ్డి ఒక్కసారైనా మాట్లాడారా అని నిలదీశారు. తెలంగాణ వచ్చేందుకు వెళ్లేందుకు పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సేను మాత్రమే బీజేపీ ఇప్పటిదాకా ఆదర్శంగా తీసుకుందని, ఇప్పుడు కిమ్ను కూడా బీజేపీ ఆదర్శంగా తీసుకుంటోందని విమర్శించారు. అయితే ఓట్ చోరీ లేకపోతే సీట్ చోరీ ఈ రెండే బీజేపీకి తెలుసన్నారు. మీనాక్షి నటరాజన్పై అసలు కేసే లేదన్నారు సీఎం రేవంత్. సంఖ్యాబలం లేకపోయినా మధ్యప్రదేశ్లో 3వ అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందన్నారు. ఈ ఘటనతో అటు ప్రజాస్వామ్య వ్యతిరేకిగా అటు మహిళా వ్యతిరేకిగా బీజేపీ నిలిచిపోయిందన్నారు. ఈ వివాదం నుంచి బయటపడేందుకు తమపై బీజేపీ నేరపూరిత దాడికి దిగిందని సీఎం రేవంత్ విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తనను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. హిట్లర్ తనకు ఆదర్శమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్ తమకు ఆదర్శమని చెబుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో తనను ఆయనే కౌగిలించుకున్నారని, తాను కౌగిలించుకోలేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణపై కేంద్రం విపక్ష చూపుతోందన్నారు. కేటీఆర్ ఆదేశాలను కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారని ఆరోపించారు. పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి కారణం కిషన్ రెడ్డే అన్నారు. తెలంగాణ కోసం ప్రధానితో కిషన్ రెడ్డి ఒక్కసారైనా మాట్లాడారా అని సీఎం రేవంత్ నిలదీశారు. 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధానిని గట్టిగా డిమాండ్ చేస్తే తెలంగాణకు నిధులు ప్రాజెక్టులు వస్తాయన్నారు సీఎం. ఈటెల రాజేందర్ కు పేరు వస్తుందని కిషన్ రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని చెప్పారు. కిషన్ రెడ్డి తలుపులు మూసుకుని ఎవరెవరితో తెలంగాణకు ప్రాజెక్టులు కుట్రలు చేస్తున్నారో తనకు తెలుసన్నారు. కిషన్ రెడ్డితో మాట్లాడి మెట్రో విస్తరణను అడ్డుకున్నానని స్వయంగా కేటీఆర్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని కిషన్ రెడ్డి కేబినెట్ ముందుకు ఎందుకు తీసుకురాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన 1500 ఎకరాల డ్రై ల్యాండ్ ను మహారాష్ట్రతో మాట్లాడి ఎందుకు ఇప్పించలేకపోతున్నారని సీఎం ప్రశ్నించారు. కిషన్ రెడ్డి బుద్ధి వంకర లేకపోతే ఎందుకు తనను కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లటం లేదన్నారు. ప్రాజెక్టులు నిధులు వస్తే తనకు పేరు వస్తుందని కేటీఆర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే పవన్ పై మంత్రులు మాట్లాడారని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చేందుకు వెళ్లేందుకు పోటీ చేసేందుకు పవన్ కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.